హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో అయితే నేను అప్పుడప్పుడు కొంత మార్చాను అండి అన్నీ కూడా. ఎందుకంటే నిండి వేసవకాలం కాబట్టి మనకు కూరగాయలు అన్నీ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. సో కొంత గ్రీన్ నెట్ వేసుకోవడం, కొన్ని మార్చుకోవడం, అయిపోయిన మొక్కలు పీకేయడం ఇదంతా కూడా చేసేవి. ఇదంతా కూడా వంగలోనే లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు ఆ వంగ మొక్కలన్నీ పీకేసి ఈ కుండీలన్నీ ఖాళీ చేసుకున్నాం. కొన్ని లేత మొక్కలు అయితే ఉంచుకున్నాం, అంటే మొత్తం తీసేసి ఒకసారి అవదని. ఇది చూసారా పైనాపిల్. ఈ పైనాపిల్ అయితే మేము మనం పైనాపిల్ బజార్లో కొనుక్కున్నప్పుడు వచ్చిన పైన కట్ చేసి పెడితే వచ్చేసిందండి. ఇది 6 నెలలు అయింది ఇది పెట్టి, బతికింది. నాకు ఫస్ట్ టైం ఇలా అంటే సరదాగా పెట్టాను, కానీ నేను పైనాపిల్ బతికేసింది ఇక్కడ. ఇట్లా నాకు అర్థమైందంటే మన పైనాపిల్ ఎలా పెట్టుకుంటే వస్తానని. సో మన దగ్గర ఇవన్నీ వంగలు పీకేస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ టబ్బుల్లో అయితే విత్తనాలు పోసామండి. మళ్ళీ పాలకూర ఇవన్నీ కూడా నిన్న రీసెంట్గా 2 days బ్యాక్ పోసాం, అంతా 3 days. చూడండి, చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇట్లా. ఇదంతా కూడా తోటకూర, పాలకూర అండి. ఎక్కువగా పాలకూరే మొత్తం, ఆల్మోస్ట్ ఈ రెండిట్లో పాలకూరే. ఇక మొక్కలు చూసారా, అన్నీ ఇప్పుడే జనరేషన్ అవుతున్నాయి. అంటే 2 days కాబట్టి 3 days వాళ్ళకి ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర కొంత పాత పాలకూర ఉంది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా కాస్మోస్ అండి. సో ఇవన్నీ కూడా కాస్మోస్. ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 4 months బ్యాక్ పెట్టాం కదా, ఎంత చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి. క్రోటాన్స్, చిన్న చిన్న కాస్మోస్ ఇవన్నీ. అట్లాగే ఇవన్నీ కూడా బిళ్ళగన్నేరు చెట్లు. ఇవన్నీ కూడా విత్తనాల్లో వేస్తే వచ్చేసినాయి. ఇంకా ఇది ఇట్లా పెరిగిపోతుంది. దీన్ని రీపాట్ చేయాలండి, వేరే అట్లా మారుద్దామంటే అలాగే టైం పాస్ అయిపోతుంది. సో బెండలు అయితే మన దగ్గర బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి బెండలన్నీ కూడా. కొన్ని టబ్బుల్లో పెట్టాం, కొన్ని కవర్లో పెట్టాం, కొన్ని ఈ టబ్బుల్లో పెట్టాం. సో ఇది బెండ చెట్లు అనేప్పటికీ మనం డే బై డే కోసుకోవాల్సిందే. ఒక్కరోజు లేట్ అయినా మనకి బెండకాయలు ముదిరిపోతాయి కదండి. సో మనకైతే బెండకాయలు అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్క్వేర్ టబ్బుల్లో ఉన్నాయండి. ఇవన్నీ 3-4 స్క్వేర్ టబ్బుల్లో ఈ బెండ్లో, అట్లాగే రౌండ్ టబ్బుల్లో 3-4 బెండ్లు ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్. మనం ఏంటంటే బెండ్లు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాం కాబట్టి బెండకాయలు ఉండట్లేదు చెట్టున. ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి, అన్నీ పీకేస్తాం. ఇక్కడ వచ్చి లాస్ట్ టైం మీకు నేను వీడియో చేశాను కదండి, బేర చెట్లు పెట్టాను కదా, ఈ బేర చెట్లు అండి. ఇప్పుడంతా కూడా మనకి పాకుడికి వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం దీన్ని తీసి పెట్టుకోవాలి కింద. ఏంటంటే 1, 2, 3, 4, 5 చెట్లు ఉన్నాయండి. ఈ 5 చెట్లు కూడా మనకి తేగేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుని మనం ఆ ప్లేస్లో వర్టికల్ పందిరిని అక్కడ పెట్టుకోవాలి ఇదంతా కూడా. సో అక్కడ నేల ఉంది కదా, నేలలో కొంచెం పెడితే బాగా పాకుద్ది అనుకుంటున్నారు. మనకైతే పాకుడు బాగానే స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ కూడా ఇవన్నీ బెండ్లేనండి. ఈ బెండ్లన్నీ కూడా కవర్లో పెట్టాము. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడెప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి ఉండవు. ఇప్పుడు వీటికి ప్రొటెక్షన్ కోసం ఏం చేసినట్టు ఈరోజు మొత్తం కూడా గ్రీన్ నెట్ వేసామండి టాప్లో మొత్తం కూడా. చూసారా, ఇది మొత్తం కూడా మనకి 50 అడుగుల పొడవు, 20 అడుగుల అడల్పు ఉంటుందండి ఈ షెడ్ అంతా. మనం ఓన్లీ కోతులునే అని చెప్పి దీని ప్రొటెక్షన్ కోసం అయితే మనం ఇలా పెట్టుకున్నాం. సో ఈ ప్రొటెక్షన్ ఏంటంటే మనకి 20 అడుగుల అడల్పు, 50 అడుగుల పొడవుతో మనం ఇది చేసుకున్నామండి. హౌస్ అయితే మొక్కల కోసం, కేవలం మొక్కల కోసం, ఇదంతా ప్రొటెక్షన్ కోసం ఐరన్ షెడ్ వేసుకున్నాం. సో దీని నుంచి కోతులు అయితే కాపాడుకోవడానికి చేసాం ఇట్లా. ఇప్పుడు మనకి వేసవకాలం ఎక్కువ బెండలు వస్తాయి కాబట్టి ఇవన్నీ బెండ మొక్కలు ఇలా ఉన్నాయి వరుసగా. అట్లాగే ఇక్కడ కూడా లేత విత్తనాలు పెట్టామండి అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా జనరేషన్ అన్నీ చూడండి, బెండలన్నీ కూడా మనకేంటంటే అవి అయిపోయేలోపు మళ్ళీ వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ విత్తనాలు ఏమంటే జల్లెం మొక్కలు వచ్చినాయి కూడా. ఇవన్నీ కూడా బెండ్ల, లేత బెండ్లో చూడండి. ఇక్కడ అన్నీ కూడా ఈ బారు లేత బెండ్లే, ఈ చివరి వరకు అవే ముల్లంగి బెండ్లే. ఎందుకంటే మనకి ఆ అయ్యేలోపు ఇవి వచ్చేస్తాయి. సో ఇటు కూడా బెండ్లే, ఇవన్నీ కూడా బెండ్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇటు వచ్చేసేపటికి ఇవి బీట్రూట్ అండి. ఇవి ముందు పెట్టిన బీట్రూట్ ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి కాబట్టి దుంపలు వస్తాయి. ఆల్రెడీ వచ్చిన దుంపలు ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి, దుంపలు ఉన్నాయి, కొంచెం లావ్ అవ్వాలి అంతే. ఇదంతా పుదీనా తెలిసింది కదండి, ఎండకు తట్టుకోలేవు కదా, అందుకే కొంచెం షేడ్ నెట్ వేస్తాం ఇప్పుడు. ఇవన్నీ క్యాబేజీ కూడా దుంపలు చేస్తున్నాయి, బాగానే ఉన్నాయి. మిర్చి అంతా ఈ మూల మార్చేసుకున్నామండి అంతా కూడా. ఈ లాస్ట్ అంతా మిర్చి పెట్టుకున్నాం. అంటే మాకు దేనికి అదే పెట్టుకుంటాం. ఈ క్యాబేజీ, మిర్చి ఇలా అంతా కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నది అంతా కూడా. ఇక్కడ వచ్చి తోటకూర అండి. ఇవన్నీ కూడా తోటకూరలో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు గిల్లేసుకుంటూ ఉంటాము వచ్చినట్టుగా. కొన్ని చెట్లు పీకేస్తున్నాం, ఇవన్నీ తోటకూర. ఈ కంది చెట్లు ఏమని అంటే ఒక 2 క్రాఫ్లు అయిపోయిన తర్వాత మనం దీని అంతా కూడా ఇలా కట్టేసానండి. ఎందుకంటే మొత్తం విడబడిపోయి ఆక్యుపై చేస్తున్నాయి ప్లేస్ అంతా. ఇక లాభం అని చెప్పేసి అలా కట్టేసుకున్నాం అంతా కూడా. ఇది పాలకూర అండి, చాలా హెల్తీగా ఉంది పాలకూర అంతా కూడా. ఎంత ఫ్రెష్గా ఉంది ఆకులన్నీ కూడా. ఇవన్నీ కూడా మనం కవర్లో వేసుకున్నాయండి. సో ఇవన్నీ కూడా లేత బెండలు. ఇవన్నీ కూడా మనకి అది అయ్యేలోపు ఇవి వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి పాలకూర కనిపిస్తుందండి ఇదంతా కూడా. ఈ పాలకూర ఏంటంటే మనకి నీళ్ళలో బాగా వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాం.
ఇదంతా పాలకూర. ఇది ఒక్కటి చాలండి మనకి ఒక 6 నెలల సమాధానం చెప్పుద్ది. ఇక్కడ వచ్చేసి గోంగూర, అది కిచెన్ కంపోస్ట్ చేసే ఇదండి, కిచెన్ కంపోస్ట్ చేస్తాం దాంట్లో. సో దాంట్లోనే పైన గోంగూర జల్లేసి చాలా బాగా వచ్చింది. ఇక్కడంతా పాలకూర జల్లు ఇదంతా కూడా. సో బాగుంది ఇక్కడ కూడా. ఇట్లా వచ్చేసేపాటికి ఇదంతా వంగ చెట్లు. వంగ చెట్లు అన్నీ కూడా నేలలో కావాలని చెప్పి 5 చెట్లు పెట్టాం. ప్లేస్ ఉంది కదా, ఓన్లీ కొండీలే కాదని మిర్చి అన్నీ పెట్టాం. ఇప్పటికైతే వంకాయలు అయితే మనకు బాగా వస్తున్నాయి. సో అక్కడ వచ్చేసి కాకర చెట్టు అండి, బాగానే కాస్తుంది. సమ్మర్ అయినా సరే మనకు కాయలు బాగానే వచ్చినాయి, ఇప్పుడు వరకు కూడా కాస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే బాగున్నాయండి అంతా కూడా. ఇంత వేసవకాలమైనా మనకి హెల్తీగా ఉన్నాయి మొక్కలు అయితే అన్నీ కూడా. బెండ్లు అన్నీ కూడా, ఇవన్నీ కూడా అవేనండి బెండ్లు. మిర్చి ఇది. ఇక్కడ వచ్చేసి మన బేర్ చెట్టు అండి, ఇదంతా బేర్ చెట్టు. వర్టికల్ పందిరి పాకిచ్చాము అంతా కూడా. బేర్ చెట్లు అండ్ కాకర చెట్లు. ఇక్కడ పొట్లకాయలు కనిపిస్తున్నాయండి. పొట్లకాయలు అయితే వస్తున్నాయి బాగా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మనం కొంచెం షేడ్ నెట్ వేసుకునే వాటికి మనకి ఏమవుతుందంటే కొంచెం కాయలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కాయలు. ఇవి పెరుగుతాయి ఇప్పుడు. ఇదంతా అదే పాకుతున్నాయి. దోస చెట్టు, ఇక దోసకాయ అండి, ఇక్కడ దోసకాయ ఉంది అట్లా. సో వీళ్ళంతా కూడా ఇక్కడ వెజిటేబుల్స్ ఇట్లా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కనకాంబరాలు, వంగ మొక్కలు, ఈ పడి మొలిసినాయండి ఇక్కడ. సో ఈ బిట్ అంతా మనం ఖాళీ చేసేసుకున్నాం. ఈ ఖాళీ చేసేసుకొని ఇక్కడ వేరే ఉంటే మనం యావత్లో షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ చామంతి మొక్కలు తీసుకొచ్చి పెట్టామండి. ఇవన్నీ కూడా కట్టాలంటే సగం వర్క్ అయిన సగం వర్క్ అవ్వలేదు. ఇదంతా పడిపోతున్నాయి. సరే బుషీగా చేసుకుందాం ఉద్దేశంతో ఇదంతా కూడా దీన్ని ఇలా కట్టుకుంటూ వెళ్తాం. ఇవన్నీ ఓల్డ్ చామంతి అండి. సో సీజన్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఇట్లా పడిపోతున్నాయని కవర్లో పెట్టినాయని బుషీకి ఇలా కట్టుకున్నాను. ఇలా కడతాం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ సేవ్ అవుతుంది. రెండోది ఏంటంటే చెట్లు విడబడకుండా ఉంటుంది. అయితే వర్క్ అయితే అవ్వలేదు, స్టార్ట్ చేస్తాం కానీ ఇది ఇప్పుడే ఈవినింగ్ అయిపోయిందని ఇంకా రేపు చేసుకుందామని వదిలేస్తాను అంతా కూడా. ఇవన్నీ చామంతులు అండి, లాస్ట్ టైం వస్తుంది చామంతులు. సో ఇదేంటంటే ఇంకా 1 మంత్ అయిన తర్వాత కొంచెం వర్షాలు పడిన జూన్ ఫస్ట్ వీక్లో ఇవన్నీ కూడా రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంతా కూడా. అంటే ఈ స్టెమ్ మిర్స్ పెడితే మళ్ళీ మనకి చామంతి బాగా వచ్చేస్తుంది. నేను అదే అనుకుంటున్నాను ఈ తడవ చేద్దామని. అందుకే మొత్తం ఆ ఎండ్లో ఉన్న చామంతులు మొత్తం తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తానండి ఇదంతా కూడా. ఇవి మొత్తం చామంతే. లాస్ట్ టైం బాగా పూసినాయి కదా మన కాంపౌండ్లో ఈ చామంతే. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేసింది చామంతులన్నీ కూడా. సో ఓవరాల్గా చూస్తే లోపలంతా కూడా ఎటు చూసుకున్నా సరే కూరగాయలు, ఆకుకూరలు మొత్తం ఎటు చూసినా మొత్తం గార్డెన్ అంతా ఫుల్గా ఉందండి, ఎక్కడ ఖాళీ లేదు. ఇంత వేసవకాలంలో కూడా మనకు బాగానే వస్తున్నాయి. ఇంకొక 1 వీక్ ఆగితే ఉన్న చెట్లన్నీ పెరిగితే ఇంకొంచెం హెల్తీగా ఉంటాయి. చాలా మళ్ళీ ఏంటంటే మనం నిన్న కంపోస్ట్ చేసుకున్న మట్టి అంతా కూడా ఇదంతా కలిపి పెట్టుకున్నాం. దీంట్లో ఆకుకూరలు వేద్దామని మొత్తం ఎత్తి పెట్టుకున్నామండి దీంట్లో. ఇదిగోండి మట్టి, ఇదంతా కూడా కంపోస్ట్ చేసిన మట్టి ఇదంతా కూడా. సో ఈ మట్టి అంతా కూడా పక్క స్టోర్ చేసి పెట్టాం. దీనంతా కూడా 2 రోజుల్లో మళ్ళీ వాడుకుంటామండి. ఇది ఇక్కడ వచ్చేసి డ్రాగన్ అండి, డ్రాగన్ ఫ్రూట్ అనేది అక్కడ ఉండేదండి లాస్ట్ టైము. అక్కడ నుంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇది వచ్చి పింకును రెడ్ కలర్ అండి, 2 కలర్స్ ఉన్నాయి. ఏదైనా మాకు ఎందుకంటే అది మెయిన్ బ్రాంచ్ ఇది. ఇదైతే దీని నుంచి ఇరిసేసి కొమ్మలో ఆ పక్కన 20 లీటర్ల బకెట్లో ఇట్లా పెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే చాలా బాగా పెరుగుతుంది డ్రాగన్ అయితే, అసలు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో నిన్న దీనికి ఒక చిన్న పందిరిలాగా వేసామండి, ఎందుకంటే ఇది ఇట్లా అడ్డదిడ్డంగా పెరిగిపోతుందని చెప్పేసి కొంచెం కొమ్మలు దీని మీద ఉంటాయని చెప్పి వేసాం. చాలా బాగా వస్తుంది డ్రాగన్ అయితే. ఇంకా పూత రాలేదండి, ఇంకా చూద్దాం. కాయలు అయితే రాలేదు, 1 year అయింది చెట్లు పెట్టి, ఎందుకో రావట్లేదు. నాకు కాయలు ఏమిస్తే వస్తే అర్థం కావట్లా. చూడాలి, బలం తగ్గిపోయి కాయ రాయట్లేదో లేదా ఏం అర్థం కావట్లేదు, లేకపోతే దీంట్లో బలం లేదో ఏం అర్థం కావట్లా. ఇంకా కాయలు అయితే రాలేదు. చెట్టు అయితే బాగానే పెరుగుతుంది. ఇగుర్లు అయితే బాగా వస్తున్నాయండి, మనం ఎక్కడెక్కడ కట్ చేసిన కొద్దీ బాగా వచ్చేస్తుంది. చూసారా అట్లా బాగా వస్తుంది. చూద్దాం, 1 year అయిపోయింది, ఇంకా మనకి ఇంతవరకు కాయ చూడలేం మనం ఈ చెట్టున. సో షేడ్ నెట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇట్లా పైన షేడ్ నెట్ వేయడం వల్ల ఇప్పుడు చాలా లోపలంతా కూడా చాలా చల్లగా ఉంది. మొక్కలకు కూడా ప్రొటెక్షన్ కదండి, మనకి ఏ మొక్క పెట్టుకుని హెల్తీగా అయితే వస్తుంది. అందువల్ల ఇక్కడ మనం పాలకూరను అక్కడ గోంగూర పోసుకున్నాం అత్తయ్యని. ఇవన్నీ కూడా నిన్న రీసెంట్గా కలిపి పెట్టుకున్నాను. వీటిలో కూడా ఇప్పుడు ఆకుకూరలు వేయాలి, 1 రోజు 2 రోజుల్లో మొత్తం వేస్తే వీడియో చేస్తానండి. ఇవన్నీ కూడా మట్టి ఎత్తి పెట్టుకుని కవర్లోనే ఇక్కడ పెట్టామండి ఇట్లా అన్ని వరుసగా. ఇవన్నీ కూడా ఖాళీ అయినాయి, నిన్న ఎత్తి పెట్టుకున్నాం అన్నీ కూడా. సో దీంట్లో అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఫిలప్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఖాళీ అయితే ఉంచండి, రేపు ఈవినింగ్ ఎల్లుండి లోపు మొత్తం అంతా ఫిలప్ చేసేస్తాను అన్నిటిలో. ఈ క్రోటాన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ క్రోటాన్స్ అన్నీ కూడా తెచ్చి ఇప్పుడు కొన్ని పెట్టామండి, ఇంకా కొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి. ఇలా టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయిందని ఇలా వదిలేస్తాను ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే మన గార్డెన్ చూడండి ఎలా ఉందో. సో చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఈ సమ్మర్ కాబట్టి కొంత తగ్గింది, నెక్స్ట్ వర్షాలు పడితే మాత్రం ఇంకా గ్రీనరీ బాగా వస్తుంది. ఇలా బయటకు వస్తే ఇక్కడ కూడా రెడ్ తోటకూర, పూల మొక్కలు ఎన్ని పాకుర్తి పెట్టామని ఇదంతా. ఇక్కడ కనకాంబరాలు రకరకాలుగా ఉంటాయండి మన కాంపౌండ్లు అన్నీ కూడా. చూసారు ఇవన్నీ కూడా, ఇవన్నీ పూల మొక్కలు.
సో ఇదంతా క్రేపర్ అండి, పైకి పాకిద్దామని తీసుకొచ్చాం. ఇక్కడ అన్నీ కూడా కుండీల్లో ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి, వేసవికాలం అయినా సరే మనకు చాలా బాగా వస్తున్నాయి అన్ని పూలు. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి చెట్లన్నీ కూడా, ఇవన్నీ మొగ్గలే. సో అక్కడ వచ్చేసి గులాబీలు పెట్టామండి. అక్కడ ఒక 5-6 చెట్లు వరుసగా పాదులు కనపడుతున్నాయి, మొత్తం గులాబీలు. ఇటు సైడ్ అంతా గులాబీలు పెట్టాం. సో లాస్ట్ టైం అయితే ఇక చామంతులని అక్కడ పెట్టామండి. అవన్నీ కూడా ఇప్పుడు షిఫ్ట్ చేసి లోపల మార్చేసుకున్నాం కదా, ఎందుకంటే ఇంక ఎండకు తట్టుకోవట్లే ఆ మొక్కలన్నీ కూడా. ఇప్పుడు ఉన్న ఉపయోగాలన్నీ మొత్తం లోపల షిఫట్ చేసుకున్నాం, ఇంకా రేపు టైం ఉంది కదని. సో ఇక్కడికి వచ్చేప్పటి క్రోటాన్స్ అండి, ఇవన్నీ కూడా రకరకాల క్రోటాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా క్రోటాన్సే. ఈరోజు వచ్చేసి ఇవన్నీ కూడా నాసు మొక్కలు అండి, రకరకాల డిఫరెంట్ కలర్స్ నాసు మొక్కలు. ఈ నాసు మొక్కలన్నీ కూడా ఈరోజే పెట్టామండి. మొత్తం కట్ చేసి చిన్న చిన్న మొక్కలు కొత్త మట్టి పోసి ఇక చూడండి, ఒక 25 నుంచి 30-40 కవర్లో 40 కుండీల్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. ఇలా ఎందుకు పెట్టామంటే ఇప్పుడు మనకి వేసవికాలం అయినా ఇంకా వేరే పూలేమి రావు కాబట్టి ఇది ఒక 2-3 నెలలు మనకు పోస్తాయి నాసు మొక్కలన్నీ కూడా. అందుకని ఇప్పుడు అవన్నీ కట్ చేసేసి పాత ఆటల నుంచి తీసేసి మొత్తం ఇప్పుడు మళ్ళీ మొత్తం రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా మనం ఈ నీడకు పెడితే ఒక 4 రోజులు, ఒక వారం రోజులు ఈ నీడలో ఉంచామనుకోండి. పైన షెడ్ ఉందండి, ఈ షెడ్ కింద మనం పెడితే ఏమవుతుందంటే బతికేస్తాయి, ఎండ పడదు కాబట్టి ఈజీగా బతికేస్తాయి. అందుకే నేను ఇక్కడ ఏదైనా బతికే వరకు తీసుకొచ్చుకొని లోపల పెట్టుకుంటా. ఇది ఇప్పుడే పెట్టాం కాబట్టి ఒక 1 వీక్ అయినా లోపల ఉండాలి. ఈ 1 వీక్లో మనకి ఈ చెట్లు చక్కగా బతికేస్తాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా అవే నాసు మొక్కలు, వేరే వామ్ మొక్క, క్రోటాన్స్, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా క్రోటాన్స్ మొక్కలు, పూల చెట్లు అండ్ మనీ ప్లాంట్. ఇక్కడ ఇవన్నీ మనీ ప్లాంట్లు. అండ్ ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు స్టాండ్లు, ఇక్కడ ఇవన్నీ కూడా. ఇక్కడ పూల మొక్కలు, ఇక్కడ వచ్చేసి స్నేక్ గార్డ్ పొద్దున్న కట్ చేశాను, చాలా పెద్దగా అయిపోయింది, మొత్తం కట్ చేస్తారు ఇదంతా కూడా ఇట్లా. సో ఎటు చూసుకున్నా సరే మన దగ్గర ఏంటంటే పూల మొక్కలు ఉంటాయి, అలాగే వేరే క్రోటాన్స్ మొక్కలు ఉంటాయి, ఆకుకూరలు అన్నీ కూడా మనం పెంచుకుంటామండి. ఏ మొక్కలైనా మనం పెంచుకుంటాం. ఇవైతే లాస్ట్ టైం చాలా చిన్న స్టెమ్ అండి, వేరే వాటిని తీసి ఒక్కొక్క స్టెమ్ తీసి ఇలా పెట్టాను. ఎందుకంటే ఒక చెట్టుని 10 మొక్కలు చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలాంటి కుండీ ఉంది కదా, ఇలాంటి కుండీలోంచి తీసేసి ఇప్పుడు గుబురుగా వచ్చేసింది ఇక్కడ. ఇలాంటి కుండీలోంచి పీకేసి దీన్ని ఒక్కొక్క స్టెమ్ తీసి అట్లా పెట్టాను ఇట్లా. ఇక్కడ వేరే వాళ్ళకి కూడా ఇచ్చాం, గిఫ్ట్ కింద ఇలా ఇస్తామండి. ఎవరైనా వస్తే గబుక్కుని ఇలా కుండీ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ కుండీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు గ్రో చేసుకుంటారు తీసుకెళ్ళి. సో మొక్కలు ఇవ్వడం అంటే మనకి ఇష్టం, పెంచడం ఇష్టం, అలాగే ఇవ్వడం కూడా ఇష్టం అందరికీ. సో ఇట్లా అన్నీ పెట్టుకుంటాం. మన దగ్గర ఉన్న క్రోటాన్స్ ఏమైనా ఉంటే దాన్ని డివైడ్ చేసుకుని ఇలా పెట్టుకుంటూ వెళ్తాను నేను. ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి తీసి ఇచ్చేస్తాం, వాళ్ళకి నాకు కావాలంటే అట్లా. సో ఇదండి మన గార్డెన్, ఇది ఇలా ఉంది ప్రజెంట్. ఈ వేసవికాలం అయినా సరే ఎంత నీట్గా, చాలా బాగుంది చూస్తానికైతే. ఎక్కడ చూసినా పచ్చగా అయితే ఉంది చూస్తానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లా గంట సింబల్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్.